హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ప్రతి ఒక్కరికి వంటగదిలో ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ ఇవి మనం ఫాలో అయినట్టయితే మన కిచెన్ అంతా చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఒక్క పైసా ఖర్చు లేకుండా వీటినన్నిటినీ ఎలాగ మనం స్టోర్ చేసుకోవాలో, అలాగే వేస్ట్గా పడేసేవి కూడా వీటిని ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపించాను. ఒక 50 చిట్కాలు చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. ఇది శనగపిండి ఉంటుంది కదా, మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయట పెట్టుకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు పెట్టి ఇలా పెట్టినట్టయితే పురుగు పట్టకుండా ఉంటుంది. బయటే పెట్టుకోవచ్చు. అలాగే పాలకూర ఉంటుంది కదా, ఈ పాలకూరని మనం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత బయట పెట్టుకుని తర్వాత దీంట్లో ఒక కంటైనర్ బాక్స్లో ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. టిష్యూ పేపర్ వేసుకుని పాలకూర అంతా దీంట్లో పెట్టుకుని మరలా పైన కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని ఇలాగా స్టోర్ చేసుకుంటే మనకి ఒక 10 రోజుల వరకు ఇలా నిల్వ ఉంటుంది. అలాగే మనం ఇటు క్లిప్స్ వస్తూ ఉంటాయి కదా, షర్ట్లు వస్తాయి ఇవి క్లిప్స్. అలాగే మన రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇవి ఇలా సాగిపోయినట్టయితే మనం యూస్ చేయకుండా ఉంటాం. మసాలాలు కానీ ఇటువంటి డబ్బాలు తెచ్చుకున్న ఇటువంటి బాక్సులకి మనం ఇలా పైకి వచ్చేస్తూ ఉంటాయి కదా, వీటిని ఇలా మనం ఇలాగా రబ్బర్ బ్యాండ్స్ వేసుకుని ఇలా పెట్టుకున్నట్టయితే ఇందులో ఉన్నది చక్కగా ఘాట్ అనేది పోకుండా ఉంటుంది. అలాగే షర్ట్స్కి వచ్చే పిన్నులు ఉంటాయి కదా, ఈ పిన్నులని ఇలాగా మనం ప్యాకెట్స్కి ఇలా పెట్టుకున్నట్టయితే చాలా టైట్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా క్లోజ్ చేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చక్కగా గాలి వేయకుండా ఉంటాయి. అలాగే షుగర్ ఉంటుంది. షుగర్కి మామూలుగా మనకి ఫ్లేవర్ కావాలన్నా, చీమలు పట్టకుండా ఉండాలన్నా ఒకసారి దీంట్లో ఇలాగ ఇలాచి ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకుని ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనం ఎక్కడైనా సరే దీన్ని పెట్టినట్టయితే చీమలు రాకుండా ఉంటాయి. అలాగే మన ఛాయ్లో కూడా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ డెటాల్ బాటిల్స్ ఉంటాయి కదా, హ్యాండ్ వాష్, పిల్లలు అస్తమాట ఇలా నొక్కేసినప్పుడు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మన రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, రబ్బర్ బ్యాండ్ అయినా మామూలుగా మీ దగ్గర ఏ రబ్బర్ బ్యాండ్ అయినా యూస్ చేసుకోండి. ఇలా పెట్టినట్టయితే చాలా తక్కువ డ్రాప్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇలాగ దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. కొంచెం కింద వస్తుంది, చూసారు కదా. అలాగే మనం గాజు సీసాలు ఉంటాయి కదా, దీంట్లో పచ్చడి వేసినా ఏది వేసినా కానీ కొంచెం వాసన వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా న్యూస్ పేపర్ అయినా ఏదైనా వేసుకుని అలా పెట్టినట్టయితే దీంట్లో ఉన్న వాసన అంతా పోతుంది. అలాగే చాకు చూసారా, చాలా పొదనంతా పోయింది. ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకెళ్ళి పదును పెట్టించుకోకన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని ఇలాగా హీట్ చేయాలి. చేసిన తర్వాత మీ దగ్గర పింగాణి కప్పులు ఉన్నా పర్వాలేదు, ఇటువంటి బౌల్స్ ఉంటాయి కదా, కొంచెం రఫ్గా ఉంటుంది కదా, దీన్ని ఇలాగా ఒకసారి ఇలా షార్ప్ చేసినట్లయితే చాలా షార్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇలాగ 1 నిమిషం పాటు ఇలా వేడయిన దాన్ని ఇలాగ షార్ప్ చేసుకోవాలి. చూడండి ఎంత షార్ప్ అయిందో, చూసారా, మీకే తెలుస్తుంది కదా. అలాగే సిజర్స్ని కూడా ఒకసారి ఇలాగా వేడి చేయండి. ఇలా వేడి చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా ఈ బౌల్స్ మీద పెట్టి ఒకసారి ఒకవైపు ఇంకొక వైపు ఇలాగా రఫ్ చేసినట్టయితే చాలా షార్ప్గా తెగుతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇలా కట్ చేసి చూడండి, చాలా మంచిగా కట్ అవుతుంది కదా. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పాలు తొందరగా తోడుకోవాలంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి. పాలు గోరువెచ్చకన్నా కొంచెం వేడిగా ఉంటే చాలు. మనకి ఇది 1 గంటలోనే ఎలా తోడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనము తోడుచుక్క వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకుని దాన్ని ఇలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకుని ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ పాలని దీంట్లో వేసుకుని ఇటు నుంచి అటు తిరగేసుకోవాలి. గ్లాసులో వేసిన తర్వాత ఒక 2-3 సార్లు దీనిపైన ఇలాగా బబుల్స్ వచ్చేటట్టు కింద చేసుకున్న తర్వాత చూడండి, 1 గంట తర్వాతకి చాలా తొందరగా ఎప్పుడైనా మనం తోడు పెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా చేసి చూడండి, చాలా తొందరగా తోడుకుంటుంది. అలాగే పెరుగు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కూడా. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి గోరుచిక్కుళ్ళు. ఇవి తొందరగా ఉడకవు కదా, మామూలుగా అయితే ఇవి తొందరగా మనకి బాయిల్ అవ్వాలి అనుకుంటే కనుక ఇలాగ మనం వాటర్లో వేసి బాయిల్ చేసినట్టయితే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా. అందుకని చెప్పి ఇలాగా మామూలుగా స్టీమ్ చేసినట్లయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇవే కాకుండా ఆనపకాయ అయినా
బీన్స్ అయినా కానీ ఇలా చేసి చూడండి. వర్కింగ్ ఉమెన్స్కైనా పొద్దున్నే బాక్స్ పెట్టే వాళ్ళ పిల్లలకి బాక్స్ పెట్టాలంటే చాలా తొందరగా అవ్వాలి కదా. ఇలా ఒకసారి ట్రై చేసినట్లయితే ఒక 10 నిమిషాల్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మనం స్వీట్ కార్న్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, నెక్స్ట్ టిప్ ఇది. ఇది తెచ్చుకున్నప్పుడు మనకి వీటిని స్టోరేజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. మనం ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే వీటినన్నిటిని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత చూడండి, ఇలాగ మనకి ఇవి ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకు కూడా వీటిని ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలకు కూడా చాలా మంచిది. వీటిని ఇలా చేసిన తర్వాత ఒకవేళ మనం వీటిని బాక్స్లో వేసుకుని ఇలా స్టోర్ చేసుకోవాలంటే మనకి ఫ్రిడ్జ్లో కూడా కొంచెం గ్యాప్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి స్టోరేజ్ చేసుకోవడానికి వీటిని అన్నిటినీ ఇలాగా తీసేసుకోండి. ఇలా తీసిన తర్వాత మనం ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసుకుని వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు వేడి నీళ్ళు ఉడకబెట్టి కొంచెం సాల్ట్, కారం, చాట్ మసాలా వేసి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను పచ్చి బఠానీ కూడా అలాగే స్టోర్ చేసుకుంటాను. అలాగే మనం బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో కాకుండా ఇలా పెద్ద గిన్నె తీసుకుని దీంట్లో ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకుని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే ఇది నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిలో మనం ఎప్పుడైనా సరే చిన్న బెల్లం ముక్క వేసుకుని ఉంచినట్టయితే అసలు దీనికి వాసన అనేది రాదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి వేసుకున్నా కానీ బెల్లం ముక్క రాకుండా చూసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇలాగ చాపర్స్ ఉంటాయి కదా, వీటిని మనం హస్తమాట యూస్ చేయడం వల్ల ఈ థ్రెడ్ అనేది కడిగినప్పుడు కొంచెం ఆ చివుకుపోయిన టైప్ అయి తెగిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు దీన్ని మనం కొన్నాళ్ళు యూస్ చేయాలి అనుకుంటే కనుక దీనికి మనం ఏదైనా సరే, నేనైతే బటర్ పేపర్ పెట్టాను. లేకపోతే బటర్ పేపర్ లేకపోతే కనుక మీరు సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుని ఇలాగా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా ఒకసారి క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకున్నట్టయితే చాలా కొన్ని రోజులు మనకి యూస్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు దీన్ని మనం విమ్ లిక్విడ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఏదైనా సరే స్టవ్ కానీ, గ్యాస్ కట్ కానీ, టైల్స్ కానీ ఏదైనా సరే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. కొన్ని నిమ్మకాయలు తీసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా వేసాను. అలాగే 2 స్పూన్లు విమ్ జెల్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టిన తర్వాత దీన్ని ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని ఏదైనా సరే ఇలా స్ప్రే బాటిల్లో వేసుకోండి. నేను ఇలాగ ఖాళీ అయిపోయిన కోలిన్ బాటిల్లో వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకవేళ మీరు దీన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా స్టోర్ చేసుకోవచ్చు. మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. జిడ్డు పట్టేసిన స్టవ్ కానీ, వెనకాల టైల్స్ కానీ, మనం వంట చేసే ముందు టైల్స్ కొట్టిన తర్వాత మనం వంట అయిన తర్వాత ఒకసారి తుడిచేసామంటే అసలు చాలా క్లీన్గా ఉంటాయి. రోజు ఒకేసారి మనం తుడుచుకునే అవసరం లేదు. ఇలాగా మనం వంట అయిన వెంటనే ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ అంతా. చూసారా, చాలా హైజెనిక్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనం క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్ని ఒక డబ్బాలో వేసుకోవాలి. అలాగే మనం ఒకవేళ బట్టలు వేసుకోవడానికి డాబా పైకి వెళ్ళినా మన ఈ డబ్బాని తీసుకుని అలా కాకుండా ఒకసారి ఇలాగా వాచెస్ పాడైపోయినవి ఉంటాయి కదా, ఇలాగ పాడైపోయిన వాచెస్కి ఇలాగ పెట్టుకోండి. క్లిప్స్ అన్నీ పెట్టుకుని మనం పైకి వెళ్ళేటప్పుడు ఇలాగ చేతికి వేసుకునైనా వెళ్ళొచ్చు. అలాగే మనకు ఇది అడ్డు లేకుండా ఏదైనా మేకకి కానీ తగిలించుకుని స్టోర్ అలా పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి డబల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా క్లిప్కి పెట్టుకుని ఒక గోడకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ ప్యాకెట్ యూస్ చేసింది ఉంటుంది కదా, మన దాంట్లో నుంచి మనకి ఆయిల్ ఎంతో కొంత ఉంటుంది. అలాగే కింద బౌల్ పెట్టి ఇలా పెట్టినట్టయితే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అలాగే మనం రాత్రి గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇలాగా మనం దాంట్లోనే పెట్టుకుంటే దాంట్లో బ్యాక్టీరియా పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా క్లిప్ పెట్టుకోండి, చాలా డ్రై అయిపోతుంది తెల్లారికి చక్కగా. అలాగే మనం ఇలాగ డబ్బాలు కడిగినప్పుడు ఇలా వాటర్ ఉంటుంది. ఇలా కింద పెట్టేసినట్టయితే మనకు తొందరగా ఇది ఆరదు. ఒకవేళ ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే కనుక ఇలా క్లిప్స్ పెట్టి ఇలా పెట్టినట్టయితే తొందరగా మనకి ఇది డ్రై అయిపోతుంది. అలాగే ఆనియన్స్ ఇప్పుడు కొత్త ఆనియన్స్ వస్తున్నాయి కదా, ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒకసారి ఇలాగా మనం ఇదంతా తీసిన తర్వాత వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయండి. దీంట్లో ఉన్న పవర్ అంతా పోతుంది. అలా అయిన తర్వాత ఒకసారి నేను చూసారా, ఈ కింద ఉన్న ముచ్చుకుని ఇలా కట్ చేయలేదు, కట్ చేసుకోకూడదు, దాన్ని కట్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సన్నగా చాలా మంచిగా అవుతుంది. ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా
మనం చక్కగా చిన్న చిన్నగా మీకు ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా ఇలాగా కట్ చేసుకోవచ్చు. లాస్ట్లో మనము ఇలాగ ఉండిపోయినాయి కదా, దీన్ని అంతటిని ఇలా కట్ చేసుకుని దీన్ని ఇలాగా పాడేసుకోవచ్చు. అలాగే మనకి టన్న స్కూల్స్ అయినా ఇవన్నీ మనం అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఇలా వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దాన్ని ఒకసారి ఇలాగ చాకు వేడి చేసి ఇలాగ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకి టన్నర్ స్కూల్స్, రెంచెస్ వీటన్నిటిని ఇందులో వేసుకుని మూత పెట్టుకుని ఏదో ఒక చోట పెట్టుకున్నట్టయితే మనకి కావాలనుకున్నప్పుడు చాలా మనం అక్కడ ఇక్కడ నెతకకుండా తొందరగా దీన్ని ఇలాగా తీసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇలాగా బాటిల్ మూతలు ఉంటాయి కదా, వాటిని మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి మనం సోప్ పెట్టుకుని గిన్నెని మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇలా డబల్ సైడ్ టేప్ వేసుకుని వీటన్నిటిని ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ బాక్స్కి 4 వైపులా పెట్టుకోండి. ఇలా పైకి ఉండడం వల్ల వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తూ కారిపోతూ ఉంటుంది. టన్నర్ స్కూల్ని ఒకసారి వేడి చేసి దీనికి ఇలా హోల్స్ చేసుకోండి. హోల్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం సబ్బు పెట్టుకుని దీన్ని యూస్ చేసినట్టయితే అసలు మనకి సబ్బు అనేది తొందరగా ఆరిపోతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే బాతింగ్ చేసే సోప్స్ ఉంటాయి కదా, ఇలా సబ్బు పెట్టుకి దీనికైతే కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నాయి. చిన్న చిన్న హోల్స్ ఉన్న వాటికైతే మీరు ఒకసారి ఇలాగా స్వీట్ బాక్స్కి వచ్చే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇలా పెట్టి దీని మీద సోప్ పెట్టినట్టయితే మనకి తొందరగా సోప్ అనేది ఆరిపోతుంది. సోప్ ఆరకపోతే కనుక అది మెత్తగా అయిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ షుగర్ని మనం ఇలాగా ఫుల్ డబ్బా అంతా తీసుకుంటాము ఒక్కొక్కసారి. అటువంటప్పుడు ఇది మూత కూడా మనకి ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు మనము ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలా మూత పెట్టినట్టయితే చాలా స్టిఫ్గా ఉంటుంది, చూసారా. అలాగే మనం దీంట్లో ఇలా ఫుల్గా షుగర్ ఉన్నప్పుడు స్పూన్ అనేది కిందకి వెళ్ళదు. అటువంటప్పుడు మనం ఈ స్పూన్ని ఏం చేయాలంటే ఇలా తిరగేసి పెట్టండి, చాలా తొందరగా దీంట్లోకి వెళ్తుంది. అప్పుడు దీన్ని మనం ఇలా క్లోజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అలాగే ఇలాగా మనం షాంపూ ప్యాకెట్లు అయినా బ్రూ ప్యాకెట్స్ అయినా తెచ్చుకుంటూ ఉంటాం కదా, అటువంటి అప్పుడు ఇది అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇటువంటి బాక్సెస్ మనకి హోటల్ నుంచి ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఉంటాయి కదా, ఇటు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అలా కాకుండా చాకుని ఇలాగ వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఇది కొంచెం పెద్ద హోల్ వచ్చేటట్టు చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ షాంపూ ప్యాకెట్స్ని దీంట్లో వేసుకోండి. దీంట్లో వేసుకున్న తర్వాత వీటిని మనము ఒక్కొక్కటిగా తీసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. వీటిని ఈ బాక్స్ మనం కిందే పెట్టుకోవాలి అని అనుకున్నట్టయితే కింద పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం ఏదైనా ఇలా షాంపూ ప్యాకెట్స్ అయితే వాష్రూమ్లో స్టిక్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ని మీరు బ్రూ ప్యాకెట్స్ అలాంటివి అయితే కనుక కిచెన్లో ఎక్కడైనా సరే టైల్స్ దగ్గర మీరు స్టిక్ చేసుకున్నట్టయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, మనకు అడ్డు కూడా లేకుండా ఉంటుంది, చూడండి. అలాగే ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా పైకి తీసుకుని దీని వెనకాల డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ని ఇప్పుడు ఈ టేప్ని మనం ఇలా కొంచెం కట్ చేసుకుని దీని వెనకాల ఇలాగా స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్నది స్టిక్కర్ని ఇలా తీసేసి దీన్ని గోడకి మనం ఇలా స్టిక్ చేసినట్టయితే చక్కగా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాన్ని ఇలాగా ఒక ప్యాకెట్ కావాలంటే 1, 2 కావాలంటే 2 ఇలా మనము తీసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు అన్నం వండినప్పుడు ఇలా మూత వేస్తూ ఉంటాం, మూత వేసినా కానీ అది పైకి వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు ఒక గట్టిని ఇలా అడ్డంగా పెట్టి దీని మీద మూత పెట్టినట్టయితే చాలా తొందరగా మనకి రైస్ అనేది ఉడికిపోతుంది, చూసారా. అలాగే మనకి ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా, ఇవి స్క్రూలు మనకి రస్టింగ్ పట్టేస్తూ ఉంటాయి. ఇటువంటి మనము అస్సలు వేడి మీద వేసామంటే ఆ రస్టింగ్ అనేది దాంట్లోకి వెళ్ళి మనకి క్యాన్సర్ అలాంటివి వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఒకసారి ఇలా నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఈ నెయిల్ పాలిష్ని ఒకసారి దీనికి ఇలాగా అప్లై చేయండి. అప్లై చేసినట్టయితే అసలు ఆ రస్టింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, చూసారా. ఇది ఇలాగా మనం దీన్ని ఇలాగా యూస్ చేసుకోవచ్చు. వేడి వీటి మీద మాత్రం వేయకండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకొక టిప్ వచ్చేసి ఇప్పుడు గ్లాసులు ఉంటాయి కదా, మనం ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఇలా పెట్టేస్తూ ఉంటాం, వీటినేమో రాకుండా ఉంటాయి. చాలా సింపుల్గా ఈ గ్లాసు రావాలంటే ఇప్పుడు మనం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని దీన్ని మొత్తం ఇలాగ వేసుకోండి. ఇలా వేసినట్టయితే లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒకసారి కింద పెట్టి ఒకసారి కొట్టండి. కొట్టిన తర్వాత ఈ గ్లాసు చాలా తొందరగా వచ్చేస్తుంది ఆయిల్ వేయడం వల్ల, చూడండి. ఒకసారి ఇలాగా
ఇలా చేసినట్టయితే ఈ గ్లాసు చాలా తొందరగా వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ కింద వరకు వెళ్ళింది కదా. అలాగే చిన్న చిన్న బౌల్స్ అయినా చిన్న చిన్న గ్లాసెస్ అయినా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇలా మనం సోప్ తీసిన తర్వాత ఈ కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇది మంచిగా లోపల ఉండే కవరు చాలా మంచిగా వాసన వస్తుంది కదా. ఇప్పుడు మనం సాక్సులు ఉంటాయి కదా, సాక్సులు వీటిని మనం ఒకవేళ కంఫర్ట్ పెట్టలేనట్టయితే కొంచెం వాసన వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో పాండ్స్ పౌడర్ వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి దీన్ని ఇలా ట్రై చేయండి. ఇలా సాక్స్ని ఇలా ఫోల్డ్ చేసి దీంట్లో పెట్టండి. ఇలా పెట్టి మనం దీన్ని ఇలాగా ఎక్కడ పెట్టుకుంటాం అక్కడ పెట్టినట్టయితే అసలు చాలా మంచి వాసన వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి మనం బీన్స్ కట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. వీటన్నిటికీ ఇలా మొదట అలాగే చివర ఇలాగ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒకటే బంచ్ కింద తీసుకుని దీన్ని మనం కట్ చేసినట్టయితే చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇలాగ వీటిని స్టీమ్ చేసుకుని ఎప్పుడైనా సరే మనం కర్రీ చేసుకున్నట్టయితే చాలా తొందరగా అవుతుంది. నేను ఈ వీడియోలో చూపించాను కదా, అలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి 10 నిమిషాల్లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా బంచ్ కింద తీసుకుని ఇలా కట్ చేసినట్టయితే చూడండి చాలా సింపుల్గా ఒకేసారి అయిపోయినట్టు అయిపోతాయి. చూసారు కదా, మనకి వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా టైం లేకుండా ఉంటుంది. అటువంటప్పుడు ఇలా చేసిన తర్వాత స్టీమ్ చేసుకుని కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి మనం పామోగ్రానేట్ కట్ చేయాలంటే దాంట్లో నుంచి వచ్చే జ్యూస్ వల్ల చేతులు చాలా నల్లగా అయిపోతాయి. అలాగే అవి మనకి 2-3 రోజుల వరకు అలాగే ఉండిపోతూ ఉంటాయి నల్లగా. అలా కాకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి దీనిపైన భాగాన్ని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఇలా గీతలు కనిపిస్తున్నాయో ఆ సైడ్ని మనం ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం ఇలాగా ఎడదీసినట్టయితే చక్కగా ఇలాగా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇలాగ పొరలు ఉన్నాయి కదా, ఆ పొరలను కూడా మనం ఇలా తీసేయాలి. చూడండి, ఇందులో ఉన్నది ఇది పార్ట్ని తీసేసుకుని ఈ పొరలు కూడా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలాగా వెనక్కి తిప్పి ఒకసారి మనకి చాక్ ఇలా గట్టిగా ఉన్నట్టయితే చాకుతో అయినా కొట్టుకోవచ్చు. అలాగే స్పూన్ అయినా ఏదైనా గట్టైనా కానీ తీసుకుని ఇలాగా చేసినట్టయితే చాలా తొందరగా మనకి ఇవన్నీ ఇలాగ వచ్చేస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ పిల్లలకి ఇచ్చినా కానీ మనం వీటిని ఇలాగా చక్కగా చేసేస్తారు. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇంకొకటి, మనం జ్యూస్ చేయాలన్నా అలాగే పిల్లలకి ఎప్పుడైనా బాక్సులు పెట్టాలన్నా కానీ మనం చాలా తొందరగా అయిపోవాలంటే ఎన్ని కాయలైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇలాగా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకా మనం తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చూసారా ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇంకా లాస్ట్లో ఉండే గింజలు ఉంటాయి కదా, వాటిని మనం ఇలాగ చేత్తోనే తీసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిలో ఉండే తెల్లపాట్లన్నీ ఇలా మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే మనం పిల్లలు డ్రింక్స్ తాగుతూ ఉంటారు కదా, ఈ బాటిల్స్ మనం అలాగే పడేస్తూ ఉంటాము. అలా కాకుండా వీటిని కూడా మనం ఇలాగా యూస్ చేసుకోవచ్చు. ఒక బాటిల్ తీసుకుని దీన్ని పిన్నేసి ఉంటుంది కదా, సేఫ్టీ పిన్, అది ఇలాగా వేడి చేసిన తర్వాత దానికి ఇలా హోల్స్ పెట్టుకోండి. అలాగే ఇంకొక బాటిల్ వచ్చేసి చాక్ ఇలాగా వేడి చేసుకుని ఇలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మనం హోల్స్ పెట్టుకున్న డబ్బా ఉంది కదా, ఆ డబ్బాకి దీంట్లో నుంచి మనం ఇలా గోధుమ పిండి వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మనం చపాతీ చేసుకోవాలంటే మనం ఇలా గిన్నెలో వేసుకుంటాం. ఇది ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది, ఆ పిండి అంతా ఒలికిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు అలా కాకుండా ఇలా డబ్బాలో వేసుకుని ఇలా హోల్స్ పెట్టాం కదా, దాంతో చక్కగా ఇలా వేసుకున్నట్లయితే మనం డబ్బా ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాప్ మనం ఇలాగ సగం కట్ చేసాం కదా, ఆవాలు జీలకర్ర ఇటువంటివి చిన్న చిన్న బాక్స్ డబ్బాల్లో వేసుకోవాలంటే కష్టమవుతుంది. అటువంటప్పుడు ఇలా వేసుకోవచ్చు దీంతో. అలాగే మనం పడేయకుండా ఇలాగ కవర్లో వేసుకుంటాం కదా, పప్పు వేసుకోక మిగిలిపోయింది ఉంటుంది. అటువంటప్పుడు దీనికి ఇలా పెట్టుకుని దీనికి ఇలా క్యాప్ పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు
ఇది ఒకసారి క్యాప్ తీసుకుని ఇలాగా బౌల్లోకి వేసుకోవచ్చు. కవర్తో వేసుకోవాలంటే ఒక్కొక్కసారి మొత్తం ఒకేసారి పడిపోతూ ఉంటుంది కదా. అలాగే ఇంకొక బాటిల్ తీసుకుని ఇలా సేఫ్టీ పిన్తో ఇలా చేసిన తర్వాత దీంట్లో కొంచెం షాంపూ వేసుకోండి. షాంపూ వేసుకుని కొంచెం వాటర్ వేసి రిన్స్ చేయండి. రిన్స్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి షాంపూతో తల స్నానం చేయాలంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు ఈ బాటిల్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళే చక్కగా వేసుకుంటూ ఉంటారు. మీరు పైనుంచి రుద్దొచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. అలాగే మనకి షింక్ క్లీన్ చేసుకోవడానికి ఒక బాటిల్ని ఇలా కట్ చేశాను. ఇలా స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానికి ఇలాగా స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసిన తర్వాత మనం షింక్ని ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఒకసారి దీన్ని ఇలాగా కడిగేసుకోవచ్చు. కడిగిన తర్వాత మనం షాంపూ వాటర్ ఉంటుంది కదా, దాంతో మనం ఇలాగా హ్యాండ్ వాష్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం మంచి వాసన రావాలంటే ఒకసారి దీన్ని ఇలాగా స్ప్రే చేసుకున్నట్టు చేసుకుని వదిలేయండి, చాలా మంచి వాసన వస్తుంది. అలాగే కర్పూరం ఉంటుంది కదా, నైట్ టైము ఈ కర్పూరం వేసుకుని మనం బాటిల్ కట్ చేసింది ఉంది కదా, దాన్ని ఇలా పెట్టినట్టయితే కాక్రోచ్లు అటువంటి ఏమీ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, అలాగే బ్యాక్టీరియా కూడా రాకుండా మనకి చాలా హైజెనిక్గా షింక్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఒక గిన్నె తీసుకుని దీంట్లో కొంచెం మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉండాలంటే అరచెక్క నిమ్మరసం వేసుకోండి. అలాగే లైజాల్ 2 స్పూన్లు వేసుకోండి. కర్పూరం 1 వేసుకుని ఇలాగా కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న తర్వాత మన కాటన్ ఉంటుంది కదా, కాటన్ని దీంట్లో పెట్టుకుని ఒక స్టవ్ కింద కానీ మీకు ఎక్కడైతే బల్లలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టినట్టయితే బొద్దింకలు రావు. అలాగే బల్లెలు కూడా అస్సలు మన ఇంట్లో కనిపించవు. ఒకసారి టిప్ మీరు ట్రై చేసి చూడండి. నేను ఇలాగ స్టవ్ కింద పెట్టాను. పిల్లలకు మాత్రం చాలా దూరంగా ఉంచండి. అలాగే ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కర్పూరం బిళ్ళలు 2 వేసుకోండి. పిల్లలు జలుబు దగ్గుతో బాధపడేటప్పుడు ఒక్కసారి టిప్ ట్రై చేసి చూడండి. దీన్ని ఇలాగ స్టవ్ మీద పెట్టి కొంచెం గోరువెచ్చగా చేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ కర్పూరం కరుగుతుంది కదా, ఈ కరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి మనం గుండెల మీద ఇలా రాసినట్టయితే ఈ హీట్కి అసలు చాలా రిలీఫ్ అవుతుంది. ఈ వాసనకి పిల్లలకి ఏమవుతుందంటే ఇది కఫ్ కరిగిపోవడమే కాదు, చాలా యూస్ఫుల్ అవుతుంది. అలా మంచిగా బ్రీతింగ్ తీసుకుని మంచిగా పడుకుంటారు. అలాగే ఇప్పుడు వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని మనం ఎలాగా తొందరగా తీసుకోవాలో చూద్దాం. ఇది చూడండి, ఒకసారి చాక్తో మనం ఇలాగ ఘాటు పెట్టినట్టయితే చాలా సింపుల్గా మనం ఇలాగ ఎన్ని వెల్లుల్లి అయినా సరే ఇలాగ మనం కట్ చేసేసుకోవచ్చు. చూసారా? అలాగే మనకి ఎప్పుడైనా సరే మనం గ్రీన్ చట్నీ చేసుకోవాలనుకుంటే కనుక ఇది మిక్సీలో వేసిన తర్వాత నల్లగా అయిపోతూ ఉంటుంది, అసలు గ్రీన్ కలర్లోనే ఉండదు. అలా కాకుండా ఉండాలంటే ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటే చూడండి చాలా గ్రీన్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం కొత్త బాక్సుల మీద ఇలా స్టిక్కర్స్ ఉంటూ ఉంటాయి కదా, ఈ స్టిక్కర్స్ని ఒక్కొక్కసారి మనం ఈ వేడి చేసినా వచ్చేస్తాయి. కాకపోతే నేను ఒకసారి మర్చిపోయాను. అటువంటప్పుడు మనం ఇలాగ నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వేసి కాటన్తో ఇలా తుడిచినట్టయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అలాగే మనకి బాక్సులో ఉన్న ఇలా వాచర్స్ ఉంటాయి కదా, వీటిలో కొంచెం ఫుడ్ ఉండిపోతూ ఉంటుంది. వీటిని మనం కనీసం వారానికి ఒకసారి అయినా సరే దీన్ని ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి ఈ వాచర్ని ఇందులో వేసినట్టయితే అసలు 2 నిమిషాల్లో మనకి ఇది చాలా మంచిగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా చేత్తో మనం ఇలా అంటేనే ఇలా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి బాక్స్ ఇచ్చేటప్పుడు చాలా క్లీన్గా ఉండాలి. ఇలాగా ట్రై చేసి చూడండి. అలాగే మనం గ్రేప్స్ వచ్చేసి వీటికి పెస్టిసైడ్స్ ఎక్కువ కడుతూ ఉంటారు కదా, ఇవి మాత్రం చాలా మంచిగా కడుక్కోవాలి. ఇలాగా మనము వాటర్లో మనం వేసుకుని కడిగి ఇచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం ఈ గ్రేప్స్ని దీంట్లో వేసి కడిగినట్టయితే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ అయినా సరే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కొంచెం సాల్ట్ వేసి మనం ఇలాగా క్లీన్ చేసుకున్నట్టయితే ఇందులో ఉన్న పెస్టిసైడ్స్ పోతుంది. అలాగే చూడండి ఇందులో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది మీకు. అలాగే వీటిని 2 సార్లు మనం ఇలా కడిగినట్టయితే చేత్తో రఫ్ చేస్తూ కడగండి, చాలా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెండకాయలని ఇలాగ కడిగి ఆరబెట్టిన తర్వాత ఒకేసారి వీటిని మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే
చూడండి వీటన్నిటిని ఇలా ఒకే సైజులో ఉన్న వాటన్నిటిని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ మనం ఈ చివరికంట వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని కొంచెం చివరుండే వాటినన్నిటిని ఒకసారి ఇలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని అవి తీసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒకసారి చూసుకుంటూ కట్ చేయండి. ఎందుకంటే బెండకాయలో పుచ్చులు ఉంటాయి కదా, వీటన్నిటిని మనం చాలా సింపుల్గా ఇలాగా కట్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయింది. బ్యాండ్ వచ్చేసిన తర్వాత వీటినన్నిటిని ఒకసారి ఇలాగా కట్ చేసుకుని ఈ ముచ్చుకలు అనేవి తీసేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లోనే కోళ్ళని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ కోళ్ళని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే ఒక స్పూను క్లినిక్ ప్లస్ షాంపూ వేస్తున్నాను. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా వేసుకోండి. 1.5 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి రెండింటిని ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇదండి మంచిగా కలిసినాయి కదా. ఇప్పుడు కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఇదంతా మనం కలిపినట్టయితే మనం ఫ్రిడ్జ్ కానీ బీరువా కానీ మనకి డైనింగ్ టేబుల్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ఇలా స్ప్రే బాటిల్లో వేసుకోండి. టీవీ మాత్రం తుడుచుకోవద్దు, ఎందుకంటే మనం టీవీ లిక్విడ్ వేసి తొడవకూడదు. మనకి ఫ్రిడ్జ్ కూడా చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా. అలాగే మనం బెల్లాన్ని ఇలా గడ్డల కింద ఉంటుంది కదా, దీన్ని కూడా ఒకసారి చిటికెలో దీన్ని ఇలాగా పౌడర్ కింద చేసుకోవాలో చూద్దాము. అలాగే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దీంట్లో ఎటువంటి వాటర్ వేయకూడదు. ఇలాగా ఒక స్టాండ్ పెట్టుకుని ఒక గిన్నెలో ఇలా బెల్లం పెట్టుకోండి. ఇలా బెల్లం పెట్టిన తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఇలాగ ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలాగా స్టీమ్ చేయండి. ఇలా స్టీమ్ చేయడం వల్ల బెల్లము మొత్తం చక్కగా కరిగినట్టు అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకుని చాలా ఈజీగా ఇలాగా చేసేసుకోవచ్చు. ఈ బెల్లం ఇలా చేసుకుని మనం ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుని మనం ఇలా స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి చాలా మంచిగా యూస్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా బెల్లం వేసుకుని పాలు తాగినట్టయితే చాలా ఇమ్యూనిటీ అనేది మనకి పెరుగుతుంది. అలాగే ఇందులో ఎక్కువ ఐరన్ ఉండడం వల్ల బోన్లు అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. చూసారా. ఇప్పుడు దీంట్లో మనము ఇలా సాస్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా సీసా తెచ్చుకున్నామంటే ఇది 105 రూపాయలు. అలాగే ఇది వచ్చేసి 850 గ్రాములు, ఇది 100 రూపాయలు. ఇది వచ్చేసి 500 గ్రాములు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మనకి మనీ సేవింగ్ అనేది ఉండాలంటే మనం ఎప్పుడైనా సరే ఇలా పౌచ్ తెచ్చుకుని మనం సీసాని అయిపోయింది కదా అని పడేయకుండా ఒకసారి మళ్ళీ దీన్ని ఇలా రీయూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మిగిలిందో. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి అన్నం మాడిపోతూ ఉంటుంది కదా, మనం కొమ్ములు మర్చిపోయినప్పుడు, అటువంటప్పుడు మనకి ఇలాగా మాడిన వాసన రాకుండా ఉండాలంటే ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో వాటర్ వేసుకుని దీంట్లో పెట్టండి. అన్నం గిన్నెని పెట్టిన తర్వాత ఒక ఆనియన్ని ఇలాగా కట్ చేసుకుని దీంట్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా వదిలేయండి. ఇలా వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ మాడిన వాసన అంతా పోతుంది. ఆనియన్స్ తీసేసుకుంటాయి. అప్పుడు చూసారు కదా ఇలా అవుతుంది. అలాగే మనకి కొబ్బరి చిప్పల్ని చాలా ఈజీగా మనం వీటిలో ఉన్నది తీసుకోవాలి అంటే కనుక చాలా కష్టం అవుతుంది. అటువంటప్పుడు ఇలాగా మనం ఏదైనా గిన్నె పెట్టుకుని ఇలాగ వాటర్ వేసుకుని ఇలా స్టీమ్ చేయండి. ఇలా స్టీమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొబ్బరిలో ఉన్న టేస్ట్ మాత్రం పోదు ఫ్రెండ్స్. అలా కాకపోతే ఈ చిప్ప నుంచి ఇది కొబ్బరి అనేది చక్కగా లూజ్ అయిపోతుంది. ఇలా లూజ్ అయ్యి మనకి చాలా సింపుల్గా చాలా తీసేసుకోవచ్చు. ఇలాగా చూడండి. అలాగే నేను చాలా టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్